హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అల్లం అనేది ఎక్కువగా ఉందా? మేము కూడా అల్లం అయితే ఎక్కువగా అయితే తెచ్చుకుంటాము. అది ప్రతిసారి అయితే పాడవుతుంది. ఈసారి అల్లం అనేది పాడవకుండా నెలల తరబడి యూజ్ చేసుకునే విధంగా అల్లం పచ్చడి అయితే రెడీ చేసుకుందాము. ఏంటి ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చరికి అల్లం అనేది బాగా కడిగేసి పీల్ చేసుకొని చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మంచిగా అయితే అల్లాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. తర్వాత ఒక కప్పు అల్లానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండుని కూడా మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కల్ని చింతపండును అయితే మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు అల్లంకి మనకి పావు కప్పు కారం అయితే సరిపోతుంది. పావు కప్పు కారము, పావు కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని మంచిగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు కొంచెం హాట్ వాటర్ అనేది కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు. టేస్టీ అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.